వైఎస్ఆర్ జిల్లా గువ్వలచెరువు ఘాట్ రోడ్డు వద్ద ఓ లారీ లోయలో పడిపోవడంతో 5గురు మృతి చెందారు. మరో 30 మందికి గాయాలయ్యాయి. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రమాదం ఎలా జరిగింది? లారీలో అంతమంది ఎందుకు ఉన్నారు? లారీలో దాదాపు 50 మంది ప్రయాణిస్తున్నారు. లక్కిరెడ్డిపల్లి మండలానికి సంబంధించినటువంటి కోణంపల్లి గ్రామస్తులంతా. వీళ్ళందరూ కూడా పొలతల్లో ఒక వివాహానికి హాజరు కావడం కోసం పొలతల మల్లికార్జున స్వామి దేవస్థానానికి బయలుదేరారు. ఇటు లక్కిరెడ్డిపల్లి రామాపురం మీద నుంచి వాళ్ళు గువ్వలచెరువు ఘాట్లోకి ప్రవేశించిన తరుణంలో అక్కడ 3వ మలుపు వద్ద ప్రమాదవశాత్తు అంటే వేగంగా డ్రైవరు వాహనాన్ని నడిపిన కారణంగానే ఈ పల్టీలు కొట్టి అక్కడ ఉన్నటువంటి లోయలో పడిపోయింది. దాదాపు 30 మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. అదేవిధంగా 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినటువంటి నేపథ్యం అవుతుంది. చాలా ఘోరమైనటువంటి ప్రమాదం అయితే ఇక్కడ జరిగింది. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు అని చెప్పేసి స్థానికులు అక్కడ ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళు కూడా చెప్తున్నారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులందరినీ ముందు హుటాహుటిన అంబులెన్స్ లో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వాళ్ళకి ప్రాథమికంగా చికిత్స అందిస్తున్నారు. మరోవైపు మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం కోసం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద జరగడానికి కారణాలు ఏంటి అనేది కూడా పోలీసులు ఇప్పుడు వాకప్ చేస్తున్నారు. డ్రైవర్ కూడా స్పాట్ లోనే అక్కడికక్కడే చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నటువంటి గాయపడ్డారు, ఎవరైతే గాయపడ్డారో వారి పరిస్థితి ఎలా ఉంది? వారి పరిస్థితి అంటే పెద్ద ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అయితే ఏం లేదు. కొంతమందికి తీవ్రమైన గాయాలైనప్పటికీ కూడా 30 మందికి కూడా దాదాపు స్వల్ప గాయాలయ్యాయి. ఒక 2-3కి మాత్రం తీవ్ర గాయాలు ఉన్నాయని చెప్తున్నారు. మృతి చెందిన వాళ్ళు స్పాట్ లో 3 చనిపోయినారు. అదేవిధంగా అందువేలో అంటే ఆసుపత్రికి తరలిస్తున్న నేపథ్యంలో మరో 2 చనిపోయినారు. ఓకే శ్రీనివాస్.